తమ్ముళ్ళు, వైసీపీ నాయకుడిది ధృతరాష్ట్ర కౌగిలి. ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి యామారితే ధృతరాష్ట్ర కౌగిలికి బలైపోతారు. 5 ఏళ్ళు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్ళు మీ ముఖంలో నవ్వు చూసావా అని అడుగుతున్నా. ఈరోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. తమిళ రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా. నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. హంద్రీ నీవ, గాలేరు నగరి, తెలుగు గంగా తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయి. సీమ పల్లెల్లో ఫ్యాంక్షన్ అంతం చేసిన, సీమకు నీళ్లు ఇచ్చిన ఆ ఘనత మనది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సంవత్సరాలు రాయలసీమలో వర్షాలు పడలేదు, కానీ తమ్ముళ్ళు అన్ని చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీ అందరికీ గుర్తుంటుంది, సీమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను. మీరు కూడా నా మాట నమ్మలేదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా 52 సీట్లకి 40 సీట్లు మనమే గెలిచాం. కూటమే గెలిచింది. భవిష్యత్తులో 52కు 52 మనమే గెలవబోతున్నాం. గెలవాలనా లేదా? గెలవాలంటే గట్టిగా చెప్పండి గెలవాలి భవిష్యత్తు కోసం. ఒకసారి గతాన్ని ఆలోచించండి. అనంత ఎడారిగా మారే పరిస్థితులు ఉండేటివి. డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. సాగునీటి ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టి ఎడారి నేలకు జీవం పోసాం. కియా కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం. అనంతని దేశంలోనే ఒక బ్రాండ్ గా ప్రమోట్ చేసింది మనమే. అవునా కాదా అని అడుగుతున్నా. తమిళ్లో మళ్లీ ఈరోజు హామీ ఇస్తున్నా. అనంతపూర్ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేశా. మొన్ననే అందరి నీవ 3850 కోట్లు కృష్ణమ్మని కుప్పం వరకు తీసుకెళ్లాం. 5 ఏళ్లలో చేయలేని పని 100 రోజుల్లో చేసిన ఘనత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పత్తికొండ, జీడిపల్లి, పెన్నా అహోబిలం, గొల్లపల్లి, చెర్లోపల్లి, అడవిపల్లి, గాజుల దిన్నెం అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నాం. గండికోట, బ్రహ్మసాగర్, సోమశిల, కందలేరులో నీళ్లు నింపాం. తమ్ముళ్ళు, నాదెప్పుడూ ముందు చూపు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే రాష్ట్రంలో రిజర్వాయర్లో 90% నీళ్లున్నాయి. జల కళ తెచ్చాం. ఇది తెచ్చింది మనమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీన్ని శాశ్వతం చేస్తాం. ఈ రోజు మీరు చూస్తే రాయలసీమ అంటే తిరుపతి, శ్రీశైలం వరకు మహాపుణ్యక్షేత్రాలు, అనేక ప్రసిద్ధి ఆలయాలు. మనం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నేటి ఆధునిక ఆలయాలు. నీళ్లిస్తే
రాయలసీమ రైతాంగం రత్నాలు పండిస్తారు. ఈరోజు ఎక్కడ చూసినా ఇంత వేడున్నా చెరువులన్నిటికీ జలకళొచ్చింది. నేను ఈరోజు ఒక మాట ఇస్తున్నా, అన్ని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తాం. రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించే బాధ్యత మాది అని మరొక్కసారి హామీ ఇస్తూ, ఇది నేనిచ్చే మాట సిబిఎన్ మాట అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమిళు సీమలో డిఫెన్స్, స్పేస్ సిటీ, ఏరోస్పేస్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ వస్తున్నాయి, సోలార్ వస్తా ఉంది, విండ్ వస్తా ఉంది, పంపుడ్ స్టోరేజ్ ఎనర్జీ వస్తా ఉంది. ఈ ప్రాంతాన్ని కొత్త ఎనర్జీ ఇచ్చి ఒక హబ్బుగా తయారు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రతనాల సీమ. రోడ్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే లైన్లు, ఇండస్ట్రియల్ పార్కులు, రాయలసీమ స్టీల్ ప్లాంట్, హార్టికల్చర్ సాగుతూ రాయలసీమను అభివృద్ధి చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరడ్డొచ్చినా సీమ అభివృద్ధి ఆగదు, ఆగదు. ఇది నా భరోసా అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఒక అకుంఠిత దీక్షతో రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. నేను, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, మా ఆలోచన ఒకటి, ప్రజలకు న్యాయం జరగాలి, రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి, మీరందరూ గర్వపడే విధంగా మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలని నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం ఆలోచిస్తున్నాం. మాకు ఈ ధ్యాస తప్ప వేరే ధ్యాస లేదు. ప్రజల అభివృద్ధి, భవిష్యత్తే మాకు ముఖ్యం. రాష్ట్రానికి మంచి చేయాలనే మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అయితే అన్ని విధాల అండగా ఉన్నారు. వారికి సభాముఖంగా కరువు సీమ, కరువు జిల్లా అనంతపూర్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు కూడా తెలియజేయండి. ఎవరైనా ఒక మంచి పని చేస్తే, ఎవరైనా మన కోసం సహాయం చేస్తే మనం కూడా వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే తమ్ముళ్ళు, ఈ సభ ద్వారా 3 పార్టీల కార్యకర్తలకు, నాయకులకి ఒకే మాట చెప్తున్నా. మీరందరూ కూడా కాలర్ ఎగరేసుకుని తిరిగే విధంగా పాలన అందిస్తున్నాం, హామీలు నెరవేరుస్తున్నాం. కేంద్రం కూడా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తో దేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. అనంతపూర్ నాకు అత్యంత చాలా ప్రీతి ప్రాంతమైన జిల్లా, వెనుకబడిన జిల్లా. మీకు భరోసా ఇస్తున్నా, ఈ జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత మాది. 2024 కంటే ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వన్ సైడ్ గా గెలిపించే బాధ్యత మీదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అనండి. అందరికీ నమస్కారాలు. ఓకే.